ఫైర్ యాక్సిడెంట్స్ సర్వసాధారణంగా అవుతూ ఉంటాయి. అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూకేలో ఒక అతి దారుణమైన ఫైర్ యాక్సిడెంట్లో ఎంతో మంది చనిపోవడం జరిగింది. దీంట్లో జరిగే కామన్ ఫైర్ యాక్సిడెంట్స్ ఏంటంటే కొంతమంది అక్కడ బ్రెడ్ టోస్ట్ చేసుకుంటూ వదిలేయడం అలాంటివన్నీ జరుగుతుంటాయి. అందులో అన్ని చెక్కతో ఉంటాయి. అక్కడ చెక్కతో ఉండడం వల్ల ఈజీగా ఫైర్ అవుతూ ఉంటాయి. కానీ ఈ ఫైర్ యాక్సిడెంట్స్ ఇలాంటివి ఇండియాలో కూడా అవుతూ ఉన్నాయి. షార్ట్ సర్క్యూట్స్ వల్ల, ఎలక్ట్రికల్ వైరింగ్ హీట్ అవడం వల్ల దాని పక్క నుంచి వచ్చాయని ఒకదానికోటి అంటుకుపోతూ ఉంటాయి. సో అందు గురించి ఎప్పుడైతే మనం కరెంట్ యూజ్ చేయమో అక్కడ ఆఫ్ చేసుకోవడం మంచిది. జనరల్గా ఫైర్ యాక్సిడెంట్లో వనరబుల్ పీపుల్ ఎవరు అంటే చిన్న చిన్న పిల్లలు కానీ, తర్వాత ఇల్ హెల్త్ ఉన్న ముసలి వాళ్ళు కానీ, లేకపోతే యాక్సెసిబిలిటీ బయటకు వెళ్ళడానికి కుదరలేనప్పుడు కానీ, నైట్ టైమ్స్ కానీ జరిగినప్పుడు అవుతూ ఉంటుంది. దీంట్లో వాళ్ళకు వచ్చే హెల్త్ ఇష్యూస్ ఏంటి ఉంటాయంటే, ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఇఫ్ యూ సీ దట్ వన్, ద అమౌంట్ ఆఫ్ స్మోక్ దట్ కమ్స్, ఈ స్మోక్ వస్తుంది కదా, ఆ స్మోక్ని ఇన్హేల్ చేసుకుంటే అదంతా డస్ట్ అంతా లంగ్స్ చేరుకోవడము, తర్వాత హీట్ ఎనర్జీ తోటి ఇదవుతూ ఉంటుంది. సో విదేశాల్లో ఏం చెప్తారంటే అన్ని ఫైర్ ప్రూఫ్ వాల్స్, డోర్స్ ఉంటాయి. ఎక్కడైతే నీకు ఫైర్ ఉందో ఆ డోర్ని మాత్రం క్లోజ్ చేసి వెళ్ళడం వల్ల ఆ రూమ్ వరకే కంటైన్ అయి ఉంటుంది. రెండో పాయింట్, చిన్నపిల్లలు కానీ లేకపోతే వృద్ధులు కానీ లేడీస్ కానీ ఉంటే వాళ్ళకి యాక్సెసిబిలిటీ బయటకు రావడం కానీ, తర్వాత చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఈ గబుక్కులు లాగేసి తోసేయడం అలాంటివి చేస్తూ ఉంటారు. సో వీటి గురించి పూర్తిగా ఎందుకు ఒక డాక్టర్గా ఈ ఫైర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా క్వశ్చన్ కూడా మీకు రావచ్చు. ఎందువల్ల అంటే విదేశాల్లో ఎవ్రీ ఇయర్ అప్రైజల్ సిస్టమ్ అని ఉంటుంది డాక్టర్స్కి. ఫస్ట్ థింగ్ దాంట్లో ఏంటంటే ఏ టైప్ ఆఫ్ లిక్విడ్స్, ఏ టైప్ ఆఫ్ ఫ్లూయిడ్స్, ఏ టైప్ ఆఫ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ఉన్నప్పుడు మనం చేయాల్సిన ఫస్ట్ ఏంటి, మాక్ డ్రిల్స్ ఉంటాయి మాకు అక్కడ. ప్రతి ఇయర్ మేము అప్రైజల్ సిస్టమ్ ఉంటుంది అనమాట. ఫైర్ వచ్చినప్పుడు ఇమీడియట్గా చేయాల్సిన పనులు ఏంటి అని చెప్పి మాక్ డ్రిల్స్ ఉంటుంది. ఎందుకంటే అది అందర్ రెస్పాన్సిబిలిటీ, నాట్ జస్ట్ ద ఫైర్ టీమ్ ఒక్కటే కాదు. ఆ ఫైర్ వచ్చినప్పుడు ఫస్ట్ నోటీస్ చేసాము నువ్వు చేయాల్సిన పని ఏంటి, అక్కడ ఉండాలా. సో దాంట్లో 2 types ఆఫ్ సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఒకటి ఏంటంటే కంటిన్యూస్ సౌండ్, ఇంటర్మీడియట్ సౌండ్. ఇంటర్మీడియట్ సౌండ్ వచ్చినప్పుడు అందరూ దే హ్యావ్ టు వాక్ అవుట్ సైడ్ ది బిల్డింగ్. తర్వాత కంటిన్యూస్ సౌండ్ వస్తుందంటే ఆ ప్రిన్సెస్ ఇట్ ఈస్ అండర్ ఫైర్ అండ్ యూ కాల్ ది నెసరీ ఫైర్ అలాంటి పిలవాల్సి వస్తూ ఉంటుంది. సో ఇది అట్లీస్ట్ నెలకి 2 సార్లన్నా ఈ మాక్ డ్రిల్స్ జరుగుతూ ఉంటాయి విదేశాల్లో హాస్పిటల్స్లో పనిచేసినప్పుడు. అందు గురించి నేను ఇది మాట్లాడటం జరిగింది. సో ఫైర్ అనేది ఓన్లీ పర్టికులర్ ఏరియా కానీ కాదు, హాస్పిటల్ కానీ ఎక్కడైనా జరగవచ్చు. జరిగినప్పుడు మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఎట్లా కంట్రోల్ చేయాలి దానికోసం మాట్లాడుతుంది. సో ఇటీవల రీసెంట్ కాంటెక్స్ట్ లో చూసుకుంటే ఒక షార్ట్ సర్క్యూట్ అయినట్టు ఉన్నట్టుంది. ఐ డోంట్ నో ద రియల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ విచ్ వెహికల్స్ అయ్యే కాలిపోయినాయి అని చెప్పారు. బట్ నో హార్మ్ టు ద పీపుల్. బట్ ఒకవేళ కనుక ఒక బిల్డింగ్ లో కనుక ఫైర్ కనుక అవుతూ ఉంటే సో మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్, మేజర్ ప్రికాషన్స్, హెల్ప్ లైన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.